దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. దేవుని నామానికి స్తోత్రాలు కూడినందుకు చెల్లిస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదని. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించండి. వాక్యములోని ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మదేవ, మీ నోటి బోడగా నన్ను వాడుకోనండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచు ఉండగా వినుచున్న ప్రతి ఒక్కరి హృదయంలో కార్యము జరిగించండి. వారి హృదయాలు తెరవండి. హృదయం నిండాలుగా నీ వాక్యమును నింపండి. ప్రభా, ఈ వాక్యముతో నింపబడి సిద్ధపడి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న వాక్య భాగంలో మంచి ప్రార్థన. ఏం ప్రార్థన? మంచి ప్రార్థన. ఇది మంచిదియు, 3వ వచనంలో అంటున్నాడు కదా, ఇది మంచిదియు దేవుని, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏంటంట? ఈ ప్రార్థన మంచి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన కూడా ఉందా? మంచి ప్రార్థన అన్నప్పుడు చెడ్డ ప్రార్థన ఉందని లెక్కే కదా. చెడ్డ ప్రార్థన అంటే ఏంటి? మంచి ప్రార్థన అంటే ఏంటి? దావీదు అంటాడు, వారి ప్రార్థన పాపమగునుగాక అంటాడు. ప్రార్థన పాపం అవడం ఏంటి? ఎప్పుడు ప్రార్థన పాపం అవుతుంది? ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చెడ్డ ప్రార్థన అవుతుంది? మంచి ప్రార్థన గురించి ఇక్కడ పౌలు గారు వివరిస్తూ వచ్చాడు. మనము ఈ మంచి ప్రార్థన గురించిన వివరాలను కనుక మనం తెలుసుకున్నట్లయితే చెడ్డ ప్రార్థన ఎలా ఉంటుందనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రార్థన చేయాలి, మంచి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేయటం కాదు, చేసే ప్రార్థన మంచి ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. ఎందుకు చేయాలి అంటే, మంచి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ పౌలు గారు 4 విషయాలు చెప్పాడు. ఒకటి, సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి. రెండోది, మాన్యత కలిగి ఉండడానికి. మూడోది, నెమ్మదిగా ఉండడానికి. 5ది, సుఖంగా బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. నీవు మంచి ప్రార్థన ఎందుకు చేయాలంటే, ఈ లోకంలో సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి. తాత్కాలిక భక్తి కాదు, అవసరాన్ని బట్టి భక్తి కాదు, ఆ అవకాశాన్ని బట్టి భక్తి కాదు, పైకి కనపడే భక్తి
కాదు. ఈ భక్తి ఎలాంటి భక్తి నువ్వు కలిగి ఉండాలంటే సంపూర్ణ భక్తి కలిగి ఉండడం కొరకు మంచి ప్రార్థన చేయాలి. అలాగే మాన్యత కలిగి అంటే నెమ్మదిగా, అందరితో సమాధానంగా, అందరితో మంచిగా ఉండడం కొరకు మంచి ప్రార్థన చేయాలి. మూడవది నెమ్మదిగా బ్రతకడం కోసం, తొందర లేకుండా, గొడవ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం కోసము మంచి ప్రార్థన చేయాలి. నాలుగవది సుఖంగా ఉండడం కనుక. అంటే సుఖం అంటే ఏంటి? చాలా మందికి పని పాట లేకుండా ఎంతో సుఖం అనుకుంటారు. ఆ పని పాట లేకుండా తింటున్న వాడి దగ్గరికి వెళ్ళాడండి, నీకేమన్నా బాబు సుఖంగా కమ్మగా పని ఏ పని లేక హాయిగా తింటున్నావు అంటే వాడేమంటాడు, వాడికి ఉండ బాధలు ఎన్నో చెప్తాడు. సుఖంగా ఉండడం అంటే ఏంటంటే పని పాట లేకుండా తినటం కాదు. సుఖంగా ఉండడం అంటే మనసు ప్రశాంతంగా ఉండడమే నిజమైన సుఖం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా హాయిగా నిద్రపోతావు, ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, తృప్తి కలిగి ఉంటావు. ఈ మనసుకు ప్రశాంతత లేకపోయినట్లయితే, మనసుకు విశ్రాంతి లేకపోయినట్లయితే నువ్వు ఎంత విశ్రాంతిగా శుభ్రంగా ఏ పని చేయకుండా కూర్చున్నా కానీ సుఖం అనిపించదు. ఆ కళ కూర్చొని తినటం కూడా కష్టం అనిపించుద్ది అన్నమాట. కాబట్టి సుఖముగా బ్రతకడం కొరకు మంచి ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన మంచి ప్రార్థన ఎందుకు చేయాలంటే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మంచి ప్రార్థన ఎలా చేయాలి? మంచి ప్రార్థన చేయడం దేనికంటే ఇప్పుడు మనం చూసాం కదా, సుఖంగా బ్రతకడానికి, సంపూర్ణ భక్తి కలిగి ఉండటానికి, మాన్యత కలిగి ఉండటానికి, నెమ్మదిగా ఉండడం కొరకు మంచి ప్రార్థన చేయాలి. ఈ మంచి ప్రార్థన ఎలా చేయాలి? మంచి ప్రార్థన ఎలా అవుతుంది? మనం చేసే ప్రార్థన మంచి ప్రార్థన ఎలా అవుతుంది? ఆ మంచి ప్రార్థన మనం ఎలా చేయాలి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మరొక 4 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, విజ్ఞాపనలు చేయాలంట. విజ్ఞాపనలు అంటే నీ కొరకు చేసేది కాదు. విజ్ఞాపన ఇతరుల కొరకు చేసే ప్రార్థనను విజ్ఞాపన అంటారు. ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల స్వస్థత కొరకు, ఇతరుల అవసరాల కొరకు, ఇతరుల ఎదుగుదల కొరకు ప్రార్థించే ప్రార్థనని ఏమంటారు? విజ్ఞాపన ప్రార్థన. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు అది మంచి ప్రార్థన కాదు. కాబట్టి ఇప్పుడు మంచి ప్రార్థన ఏదో చెడ్డ ప్రార్థన ఏదో అర్థమైపోతుంది అన్నమాట. ఇతరుల కొరకు ప్రార్థించని ప్రార్థన మంచి ప్రార్థన కాదు. రెండవది, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. ఏ ప్రార్థనలు? ప్రార్థన అలా ఇక్కడ ప్రార్థన అంటే ఒకటే, కానీ ప్రార్థనలు అన్నాడు. అంటే ఏం ప్రార్థనలు ఉండాలి? ప్రార్థనలో రకాలు ఉన్నాయి. పాపము ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి, కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి, బలం కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మీయత కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి, ప్రభు నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి, ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడం కొరకు ప్రార్థన చేయాలి, ప్రభు ఏం చెప్తున్నాడు ఆ చెప్పేది అర్థం చేసుకోవడం కొరకు ప్రార్థన చేయాలి, వాక్యం చదవడం కొరకు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకు ప్రార్థన చేయాలి, మన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. ఇన్ని రకాలైన ప్రార్థన, విజ్ఞాపనలు
ప్రార్థనలను యాచనలను. ఏంటి అంట? యాచించటం. యాచన అంటే యాచించటం. యాచించటం అంటే ఏంటి? అడుక్కోవడం. అడుక్కోవడం. ఎవరి కొరకు అడుక్కోవాలి? నీకు కావాల్సినవి కాదు, నీకు కావాల్సినవి అడుక్కోమని చెప్పాలి. నీకు కావలసిన వాటిని అడుగు అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నీకు కావలసిన వాటిని ఏం చేయమన్నాడు? అడుగు. ఎందుకంటే నువ్వు కుమారుడు. హల్లెలూయా. కుమారుడు తండ్రి దగ్గర అడుక్కోడు. కుమారుడు తండ్రి దగ్గర అడుగుతాడు. అవసరమైన వాటిని తండ్రిని అడుగుతాడే కానీ అయ్యా అని అడుక్కోడు. కాబట్టి నీ అవసరతల కొరకు తండ్రి దగ్గర నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అడగాలి, అడగాలి, అడగాలి. అడిగేదానికి అడుక్కునేదానికి చాలా తేడా ఉంది. అయితే ఇక్కడ యాచనలు చేయాలన్నాడు, అడుక్కోవాలన్నాడు. ఎప్పుడు కుమారుడు ఎప్పుడు తండ్రి దగ్గర బతిలాడు అడుక్కుంటాడో తెలుసా? తన సహోదరుడి కొరకు లేక తన స్నేహితుడి కొరకు, నాన్న పలానోడికి అవసరం అవుతాయా, ఎలాగో కొద్దిగా చూడు, సహాయించి అని వాని కొరకు అడుక్కుంటాడు. అది యాచనలో. అంటే ఇతరుల కొరకు ప్రభు దగ్గర మనం ఏం చేయాలంట? అడుక్కోవాలంట. అయ్యా అయ్యా వాడిని రక్షించయ్యా, అని కాపాడయ్యా, అని అవసరాలు తీర్చయ్యా, వాడి బాధ తీర్చయ్యా అని ప్రభు దగ్గర అడుక్కోవాలి. నా బాధ తీసేయ అని అడుక్కోవద్దు. నా అవసరాలు తీర్చయ్యా అని అడుక్కోవద్దు. నీ కోసం అడుక్కుంటే అది మంచి ప్రార్థన కాదు. ఇతరుల నిమిత్తం అడుక్కుంటే అది మంచి ప్రార్థన. హల్లెలూయా. ఇతరుల కొరకు అడుక్కుంటే అది మంచి ప్రార్థన. అది యాచనలో యాచించడం. తర్వాత కృతజ్ఞతాస్తుతులు. దేవా, నా ప్రార్థనను ఆలకించావు, నా విన్నపాన్ని ఆలకించావు, నా విజ్ఞాపనను ఆలకించావు, నా యాచనను ఆలకించావు, నాకు జవాబిచ్చావు, నాకు సహాయము చేశావు. దేవా నీకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మంచి ప్రార్థనకు ఎలా చేయాలి అంటే విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మంచి ప్రార్థన ఉంటుంది. అయితే ఇది ఎవరి కొరకు చేయాలంట? ఎవరి కొరకు చేయాలి? ఇతరుల కొరకు అనుకున్నాం కదా. ఎవరి కొరకు చేయాలో చెబుతున్నారు చూడండి. ఒకటి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరూ, జాగ్రత్తగా గమనించండి. మనుషులందరూ అంటే వాళ్ళు ఎవరైనా కానీ మనుషులందరి కొరకు అని అక్కడ చెప్తున్నారు చూడడం వల్ల, రాజుల కొరకును అధికారుల కొరకు. మనుషులందరూ అనేటప్పటికీ మనం సహజంగా ఏం చేస్తామంటే మన తోటి వారి కొరకే ఆలోచన చేస్తాం. కానీ ఇంకేం చెప్తున్నంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారి కొరకు ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చి వారి ప్రభుత్వాన్ని చేస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థించవలసిన మన బాధ్యత మన మీద మనది. వారి కొరకు ప్రార్థించినప్పుడే మన ప్రార్థన మంచి ప్రార్థన అవుతుంది. అధికారుల కొరకు అంటే రాజ్యాధికారులు, అంటే మన పైన ఉన్న అధికారులు, రాజులు నియమించిన అధికారులు ఉంటారు, ప్రభుత్వాధికారులు. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వము నిర్ణయించిన నిర్ణయాలను, ప్రభుత్వం చేసే శాసనాలను అమలుపరిచే వారే ప్రభుత్వ అధికారులు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయాలి. కనుక ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? వారి రక్షణ కొరకు, వారి భద్రత కొరకు మనం ప్రార్థించాలి.
వారి భద్రత కొరకు ప్రార్థించాలి, వారి రక్షణ కొరకు ప్రార్థించాలి, వారి జ్ఞానం కొరకు ప్రార్థించాలి, వారు చేసే పనుల కొరకు ప్రార్థించాలి, ప్రజల పట్ల వారు నడవవలసిన విధానం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు. ఈ మనుషులందరిలో ఒకడు ఉన్నారు, చాలా ప్రాముఖ్యమైన వాడు. ఎవరో తెలుసా? మనకు విరోధులు. మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనకు లోబడే వాళ్ళు ఉంటారు, అలాగే మనం వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. ఇప్పుడు మనుషులందరి కొరకంటే ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నా? నీకు ఇష్టమైన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను ప్రేమించే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు, లేక నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఇది మంచి ప్రార్థన కాదు. మంచి ప్రార్థన ఎప్పుడు అవుతుందంటే, నీకు విరోధముగా ఉన్న వారి కొరకు కూడా నువ్వు ప్రార్థించినప్పుడు అది మంచి ప్రార్థన అవుతుంది. నీ విరోధులు మనసులో కూడా రానియకుండా మనం తీసి పక్కన పెట్టేస్తే అది మంచి ప్రార్థన కాదు, అదే చెడు ప్రార్థన. ఆ ప్రార్థనే పాపం అవుతుంది. ఆ ప్రార్థనే పాపం అవుతుంది. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, నిన్ను హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. నీ మాటలు చెడ్డమని కొట్టేసినప్పుడు మీరు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని దూషించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మీపై నిందలు మోపిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే మన ప్రార్థన మంచి ప్రార్థన అవ్వాలి. మంచి ప్రార్థన అయితేనే మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకగలం. హల్లెలూయా. కాబట్టి అందరి కొరకు, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు మనము విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత దేవుని కోరిక ఏంటి? చివరిగా దేవుని కోరిక ఏంటి? దేవుడు మన ప్రార్థన నుండి కోరుకుంటున్నాడు. మన ప్రార్థనలో నుండి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మన ప్రార్థన నుంచి చూడండి, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఎవరు నశించుట ఆయనకి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది ఆయన కోరిక. కాబట్టి దేవుని కోరికను ఎరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన కోరికను తీర్చేవాడిగా మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. రెండవది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? మనుషులందరూ రక్షణ పొందాలంట. అదే సందర్భంలో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలంట. అదే 4వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం గలవారై ఉండగలదని ఏం చేయించుతున్నాడు అంటే ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. మనుషులందరూ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. సత్యం అంటే ఏంటి? నిజం వేరు, సత్యం వేరు. నిజం వేరు, సత్యం వేరు. నువ్వేదనుకుంటావు అది నీకు నిజమైంది, కానీ సత్యం కాదు. సత్యం వేరుగా ఉంటుంది. సత్యాన్ని గురించి తెలుసుకోవాలి. చాలా మంది సత్యాన్ని తెలుసుకోవటం లేదు. వాళ్ళలో సత్యం ఉంది, ఏళ్ళలో సత్యం. సత్యం అంటే అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఏదో ఒక అద్భుతం చేస్తే సత్యమా,
లేక ఏదైనా అనుకోవడం జరిగితే సత్యమా? ఒక అతని దగ్గరికి వెళ్ళి ఓ అంతరం వేయించుకుంటే తగ్గిపోయిందని ఆయనలో సత్యం ఉందా? సత్యం అంటే ఏంటి అసలు? సత్యం అంటే అద్భుతం జరగడం సత్యం కాదు, రోగాలు పోవడం సత్యం కాదు, మహిమలు లేకపోతే ఏయో కార్యాలు చేయడం సత్యం కాదు. సత్యం అంటే ఏంటంటే అసత్యము లేనిది, అసత్యము లేనిది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. సత్యము అనేది నిష్కళంకమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనది, కళంకము లేనిది సత్యం. సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యానికి వచ్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలన్న ప్రజలు. దేవునికి స్తోత్రం. ఏది పడితే అది సత్యం అనుకోవద్దు. అక్కడ సత్యం ఉంది, ఆమెలో సత్యం ఉంది, ఈయంలో సత్యం ఉంది, ఆయనలో సత్యం ఉంది, ఈయంలో సత్యం ఉంది. ఈ కాదు, అక్కడికి పోతే సత్యం ఉంది, ఇక్కడికి పోతే సత్యం కాదు. అసలు సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సత్యం ఎవరిలో ఉందో తెలుసుకోవాలి. ఎవరు సత్యవంతుడో తెలుసుకోవాలి. అందుకే ఉపయోగం నేనే మార్గము, సత్యము, జీవమునయ్యా. ఎందుకంటే ఆయనలో అసత్యం అనేది లేదు, ఆయనలో అబద్ధము లేదు, ఆయనలో మోసము లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో దోషము లేదు, ఆయనలో కళంకము లేదు. ఆయన కళంకము లేని నిష్కళంకుడు. అందుకే ఆయన సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు. కనుక ఆ సత్యవంతునికి వచ్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. ఈ మంచి ప్రార్థన చేయడానికి నీ అంతటి నీవు అనుకుంటే చేయలేదు, నీ అంతటి నువ్వు చేయాలనుకుంటే రాదు. ఆ ప్రార్థన చేయడానికంట 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మనకు సహాయము చేయుచున్నాడు. ఎందుకు? మనము ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. యుక్తమైన ప్రార్థన అంటే మంచి ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. కనుక ఆత్మ తానే మన పక్షమున ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చెల్లించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థనకు మనతో మనం చేసే ప్రార్థన కాదు ఇక్కడ. అసలు నిజమైన ప్రార్థన, మంచి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే ప్రార్థన. ఆ మంచి ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. మనం చేసే ప్రార్థన అంతా కూడా మన స్వార్థం కొరకు, మన అవసరం కొరకు, మన ఇష్టం కొరకు, మన అవసరం నెరవేర్చడం కొరకు, మన చిత్తాన్ని జరిగించుకోవడం కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ఇంటి కొరకు ప్రార్థన. కానీ పరిశుద్ధాత్ముడు నడిపించే ప్రార్థన విజ్ఞాపనలతో, యాచనలతో, కృతజ్ఞతా స్తుతులతోనూ, కన్నీటితోనూ చేయించే ప్రార్థన పరిశుద్ధాత్మని ప్రార్థన. ప్రార్థనలో మనం చేయాల్సిన పని ఏంటంటే మంచి ప్రార్థన చేయాలనుకున్న వారల్లా చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే నువ్వు ప్రార్థనకు ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకొని పరిశుద్ధాత్మ దేవుడు
నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఏ ఏ అవసరతలు లేక ఏ ఏ పరిస్థితులు, ఏ ఏ వ్యక్తులు, ఎలాంటి విషయాలు నీ మనసుకు తీసుకొస్తున్నాడు, నీ కనుల ఎదుట ఉంచుతున్నాడు, వాటి కొరకు ప్రార్థించినప్పుడు అది యుక్తమైన ప్రార్థన, దేవుని ఇష్టానికి నెరవేర్చిన ప్రార్థన, అది మంచి ప్రార్థన అవుతుంది. కాబట్టి మనం మంచి ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలట? మంచి ప్రార్థన చేయాలి. ఎందుకు మంచి ప్రార్థన చేయాలి అంటే పౌరుగా చెప్పిన మాట, మనము ఏం చేయాలంట? ఈ లోకంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుని మంచి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నా? ఇప్పుడు మంచి ప్రార్థన తెలిపోయింది, మంచి ప్రార్థన ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన అర్థమైంది. నువ్వు చేసే ప్రార్థన మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన. కాబట్టి ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన మంచిది కాని పక్షములో, అది చెడ్డ ప్రార్థన అయిన పక్షములో, ఆ ప్రార్థన ఏమవుతుందట? పాపం అవుతుందట. అంటే ప్రార్థన చేయడం కూడా పాపమే అవుతుంది. ఆ ప్రార్థన పాపం అవుతుంది. పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ప్రార్థన చేసి పాపం కూడా కట్టుకోవద్దు. పనికిరాని ప్రార్థన చేసి, స్వార్థపూరితమైన ప్రార్థన చేసి, లోపల కూడా పెట్టుకొని పైకి ఒక ప్రార్థన చేసి, లోపల ద్వేషిస్తూ పైకి దీవించే ప్రార్థన చేసే వారికి కంట వారు ఏమైతే హృదయంలో కోరుకుంటున్నారో, రేపు హృదయం ఏమనుకుంటున్నారో అదే వారికి జరుగుతాడు. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడంటే, ప్రజలు ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావో అదే నీవు వారికి చేయమన్నాడు. ఇతరులు ఎవరైనా నన్ను కొట్టాలనుకుంటాడా? ఎవరన్నా నన్ను చెప్పాలనుకుంటాడా? ఇతరులు ఎప్పుడు నన్ను దూషిస్తూ ఉండాలనుకుంటాడా? ఇతరులు అందరూ నన్ను చిరచూపు చూడాలనుకుంటాడా? అందరూ నన్ను ఎప్పుడు తక్కువ చేసేయాలి, నన్ను ఏళన చేయాలనుకుంటాడా? అనుకోడు కదా. అందరూ నిన్ను కనపరచాలని, అందరూ నిన్ను ప్రేమించాలని, అందరూ నిన్ను బాగా చూడాలని, అందరూ నిన్ను మంచివాడు అనుకోవాలని, అందరిలో నువ్వు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటావు. మరి అదే పని నువ్వేం చేయాలట? ఇతరులను కూడా చేయాలి. అసలు నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావో తెలుసా? ఆశీర్వాదానికి కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇచ్చిన ఒక ముఖ్యమైన మూల సూత్రం ఏంటంటే, ఆశీర్వదించబడటానికి చాలా చాలా చెబుతారు. నువ్వు మీరు వేయండి మీకు చెప్తారు, మీరు చెయ్యండి మీరు చేస్తారు, ఇవన్నీ చెబుతూ ఉంటారు. నువ్వు ఇస్తేనే, నువ్వు ఇలా ఉంటేనే, నువ్వు అలా చేస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు అంటారు. కొత్త నిబంధనలు అవి లేవండి. పాత నిబంధనలు ఉన్నాయి. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉంటావు, అది చెయ్యి అలా ఉంటావని పాత నిబంధనలు చెప్పారు. కానీ కొత్త నిబంధనలు చెప్పలేదు. కొత్త నిబంధనలో ఇలాగే చేయాలని ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఆశీర్వదించబడటానికి ఇలాగ చేయాలని చెప్పబడిన ఒకే ఒక మాట ఏంటంటే, నీవు ఇతరుల నుంచి ఏం కోరుకుంటున్నావు అది ఇతరులకు చేయి, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇతరుల నుంచి నువ్వేం కోరుకుంటున్నావో అది వారికి చేయి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థనలో కూడా ఇతరుల కొరకు చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదం. ఈ కొరకు ప్రార్థన చేసినా చేయకపోయినా పెద్ద సమస్య లేదండి. చాలా మంది ఏం చెప్పారంటే, నా కొరకు నేను ప్రార్థన చేసుకోకపోతే ఏమో, నేను అడగకపోతే ఏమైపోతాను అనుకుంటారు. ప్రభు అందుకే అన్నాడు, మిమ్మల్ని గురించి మీకు అవసరాల గురించి మీరు సిద్ధపడకండి, అవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి
తెలుసు. అయితే మీరేం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఆయన రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఏంటి? రక్షింపబడిన వారు కాదా ఆయన రాజ్యం? మరి రక్షణ లేని వారు రక్షింపబడటం కొరకు వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? అది కదా ఆయన రాజ్యం. ఆయన నీతి ఏంటి? దేవుని నీతి ఏంటి? మనుషులందరూ మారు మనసు పొంది రక్షింపబడి ఆయన రాజ్యంలో చేరాలనేది ఆయన నీతి. మరి ఆయన నీతిని మనం నెరవేర్చుద్దాం. కనుక ఇతరుల కొరకు ప్రార్థన. యేసు ప్రభు వచ్చింది తన కోసం కాదు, ఈ లోకానికి వచ్చింది. తన కోసం ఆయన యొక్క అద్భుతం కూడా చేయలేదు. తన కోసం ఒక అద్భుతం కూడా చేయలేదు. ఆకలి అవుతుంటే ఆకలితో అలాగే ఉన్నాడే కానీ తన కొరకు అద్భుతంగా ఒక రాయిని రొట్టి చేసుకొని తినలేదు. దప్పిక అవుతుంటే దప్పిక అన్నాడే కానీ శిలువ మీద ఉంది దప్పిక తీర్చుకోవడానికి అద్భుతాన్ని చేయలేదు. కొడుతూ ఉంటే బాధను అనుభవించాడే కానీ ఈ బాధ లేకుండా పోవాలని ఆయన ఎప్పుడు బాధను అనుభవించకుండా ఉండలేదు. ఆయనకు బాధ తెలియకుండా ఉండడానికి చేదు చేరకనిచ్చినప్పుడు దాన్ని రుచి చూసి వదిలేసాడు. ఎందుకంటే బాధ అనుభవించాలి కానీ తన కొరకు తానేం చేసుకోలేదు. కానీ మన కొరకు, ఇతరుల కొరకు, ప్రజల కొరకు, మానవుల రక్షణ కొరకు ఆయన చేయాల్సినవన్నీ చేశాడు. అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలను నిలబెట్టాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు మన కొరకు. దేవునికి స్తోత్రం. అది క్రీస్తు మనకు మాదిరి. క్రీస్తు మనకు మాదిరి. యేసు ప్రభువును నమ్మిన మనం ఆయన అడుగుజాడలలో నడవాలి. ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన అడుగుజాడలో నడవాలంటే ఏంటి? ఆయన ఇతరుల కొరకు పనిచేశాడు కనుక మనం కూడా ఇతరుల కొరకు పనిచేసినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే యేసు ప్రభు మన కొరకు చేసిన కార్యాలు తెలుస్తాయి. ఆయన అలాగూ చేశాడు కనుక 11వ వచనంలో అంటాడు, ఆయనను అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే, ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన నామములన్నిటి కంటే పై నామముగా యేసు నామం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మన కొరకు, ప్రజలందరి కొరకు మరణించాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థిస్తావో, ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడతావో, ప్రాకులాడతావో, ఇతరుల అవసరాల కొరకు నువ్వు ప్రయాసపడతావు, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక చిన్న సూత్రం చెప్పి నేను ముగిస్తాను. చాలామంది దైవజనుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కొంతమంది ఇంకా తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటున్నారు. ఎవరు బయటలు కాదంటూ దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళే, సంఘానికి వచ్చేవాళ్ళే, మారు మనసు పొందినవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. మనమే ఎప్పుడు ఎట్నే అంటున్నాము, చావలేదు అలా పేరు అట్లా ఎట్టొచ్చినాడు అట్టయిపోతున్నాడు అంటున్నాడు. ఎట్టొచ్చినాడు అట్టయిపోతున్నాడు. ఎట్టొచ్చినాడు అట్టయిపోతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించేవా? నువ్వు ఇచ్చే 10 రూపాయలతో అట్టుతాడా? దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి వచ్చాడు? యేసు ప్రభు వచ్చాడా? ఆయన ఆశీర్వదించి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. ఈ 12 మంది శిష్యులకు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి ఇచ్చి పంచిపెట్టండి అన్నాడు. ఎంతమంది పంచారు? 5,000 మంది పురుషులు అన్నారు. మరి స్త్రీలు పిల్లలు అందరూ కలిసి ఎంతమంది ఉంటారు? 20,000 మంది ఉంటారు దగ్గర. లేదు, ఇంకొక 5 వేసుకోండి, 10,000 మంది. 10,000 మందికి
12 మంది పంచి పెట్టాలంటే ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి? 200 మందికి పోయి అన్నం వడ్డించడానికి, వడ్డన చేయడానికి ఒక 5-6 ఉంటే ఆ 200 మందికి వడ్డించడానికి 5-6 మందులు వీళ్ళు ఊపిరాడకుండా తిరిగి వడ్డిస్తేనే తప్ప ఈ 200 మందికి వడ్డించలేదు. అలాంటిది 12 మంది 10,000 మందికి వడ్డన చేయాలంటే అది మరి అట్లాగా ఏదో ఒక ఇచ్చేసి పోవడం కాదు. వాళ్ళు ఏం చేశారంట, అందరూ సంతృప్తిగా తిన్నారంట. వాళ్ళు సంతృప్తిగా తినేదాకా వాళ్ళకి వడ్డీయటం. ఒకవేళ ఇచ్చుకుంటా పోతే మళ్ళీ వెనక్కి వెళ్తారు, అబ్బాయి కొంచెం తీసుకురా కదా, ఒక చేప ఇంకో రొట్టెని అని పిలిచేవాడు. ఇలాగ ఇచ్చుకుంటా అందరూ సంతృప్తిగా తినేదాకా వడ్డించారంటే వీళ్ళు శ్రమ పడ్డారా, సుఖపడ్డారా? చెప్పండి. నీ కడుపుకు నువ్వు కూర్చొని తిన్నావు, నీ వడ్డించడానికి సేవకుడు శ్రమ పడ్డాడు. హల్లెలూయా. నీకైతే కూర్చొని తిన్న వారికి కడుపు నిండా సంతృప్తిగా ఆహారం దొరికింది, వడ్డించిన వారికి గంపడి మిగిలింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు కూర్చొని తిన్నావు, నువ్వు ఆకలితో ఉన్నావు, వాక్యం విన్నావు, కూర్చొని తిన్నావు, నీ సంతృప్తిగా దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు. కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, అందరికీ వడ్డించాడు. కనుక కష్టానికి తగ్గట్టుగా గంపెడిచ్చాడు దేవుడు. ఆ ఇచ్చిన గంపెడు కూడా ఎట్లా ఇచ్చాడు తెలుసా? ఆ గంపెడు ఎట్లా ఇచ్చాడు తెలుసా? రొట్టెలు ఇవ్వలేదు, నువ్వైతే రొట్టె తిన్నావు. ఈ గంపెడు ఇచ్చింది ఏంటో తెలుసా? నీవు తినగా మిగిలిన మొక్కలు. హల్లెలూయా. నీవు ఇస్తున్నావే దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు ఇస్తున్నావే 5 రూపాయలు, 10 రూపాయలు, రూపాయి, ఇంకా కొంతమంది ఇంకా చిల్లరలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు ఇంకా నేను చూస్తూ ఉన్నాను, ఇంకా చిల్లరలు వేస్తున్నారు. 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు చిల్లర వేస్తున్నారు. ఇంకా రూపాయి బిళ్ళలు నువ్వు వేస్తున్నావే ఆ మొక్కలు. ఆ మొక్కలన్నీ పోయి చేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాయి, కంపలవుతున్నాయి. హల్లెలూయా. అందుకు ఆశీర్వదింపబడుతున్నారు. నీవు నీ ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తావు చేస్తే, లేకపోతే నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తావు నువ్వు. కానీ దైవజనుడు సంఘం అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరికి ప్రార్థన? ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు దేవుళ్ళు? ఎవరికి ఎక్కువ ఫలితం వస్తుంది? అందుకే ఇతరుల కొరకు నువ్వు ఎంత శ్రమ పడితే అంత ఆశీర్వాదం నీకు వస్తుంది. ఇతరుల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతగా ఆశీర్వదింపబడతావు, అంతగా దీవించబడతావు. ఇక ఏ కండిషన్ లేదు. నువ్వు బహుగా ఆశీర్వదించబడాలంటే బహుగా నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించాలి, బహుగా ఇతరులకు నువ్వు సహాయం చేయాలి, బహుగా నువ్వు ఇతరులకు ఇవ్వాలి. కానీ నీవు స్వార్థంగా నీ ప్రార్థన, నీ ఇంటి కొరకే, నీ కుటుంబం కొరకే, నీ బంధువుల కొరకే, నీ స్నేహితుల కొరకే అనే కనుక నీవు ఉంటే అంతవరకే ఉంటుంది నీ ఆశీర్వాదం, అంతవరకే ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడు తన కొరకే తెలుసుకున్న ఆహారాన్ని ఇతరుల కొరకు ఇచ్చాడు కనుక అందరి ఆకలి తీరింది, ఆ పిల్లవాడి ఆకలి తీరింది. ఏమైంది? దైవజనులకు కూడా సమృద్ధి కలిగింది. కాబట్టి మంచి ప్రార్థన, మంచి ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు కోరుకునే ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. కాబట్టి ఇక నుంచి మన ప్రార్థన విధానాన్ని మార్చుకుందాం. మన కొరకు ప్రార్థించడం తర్వాత ముందు ఇతరుల కొరకు ప్రార్థిస్తాం. ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు మన అవసరాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. మన దేవుడు
నువ్వు అడగలేదు కాబట్టి నేను నీకు ఇవ్వను అనేవాడు కానీ కాదు. ఆయన అంటే ఎలాంటి వాడట, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ చూడండి, ఈ 12 మంది పంచిపెట్టారే కానీ, అయ్యా పంచిపెట్టారు, మరి మాకు కూడా ఆకలి అవుతుంది అవదండి. ఇంతమందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత వాళ్ళకి ఆకలి అవుతుందా అవదా? మాకు కూడా ఆకలి అవుతుందండి, మేము కూడా కూర్చొని తింటాం అవలేదు వాళ్ళు. చూసారా? అంటే వాళ్ళ కూడా వాళ్ళు అడగలేదు, మేము కూడా కూర్చొని తింటామని అడగలేదు. కానీ ప్రభు అన్నాడు, అబ్బాయి అందరు కొట్టించారు కదా, అయిపోయింది, అందరూ సంతృప్తిగా తిన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు తిన్న వాళ్ళ దగ్గర రాలిపోయిన మొక్కలన్నీ ఆడన్నాడు. న్యాయం ఉందా? నీకు అసలు జాలి ఉందా? ఇంతమందికి వడ్డించాం కదా, ఇంత కష్టపడ్డాం కదా, మాకు కూడా ఆకలి అవుతుంది కదా, మా ఆకలి తీర్చుకోవాలి కదా, మేము కూడా కొంచెం తినాలి కదా, మళ్ళీ ముక్కలన్నీ పోజేయమంటావు. మళ్ళీ ఇప్పుడు ముక్కలన్నీ పోజేయాలంటే ఎంత పని చెప్పండి? ఇంతమంది కూర్చున్న ప్లేస్ సామాన్యం ఉంటుందా? అంత ప్లేస్లో రాలిపోయిన ముక్కలన్నీ పోజేయాలంటే ఎంత పని? మళ్ళా అవన్నీ పోజేసుకొచ్చాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఈ గంపలు మీరు ఎత్తుకొని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ ఆకలి గురించి ఆలోచించలేదు, కానీ ప్రభు మాటను విన్నారు, ప్రభు మాటకు లోబడి పనిచేశారు. ఇప్పుడు దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చాడు. వీళ్ళేం సంతృప్తిగా విన్నారు, వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా సమృద్ధిగా ఉండాలి అంటే ఇతరుల కొరకు చేయాలి. సంతృప్తిగా ఉండాలనుకుంటే నీ వరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం వరకు ప్రార్థన చేసుకో, నీ వరకు నువ్వు ఉండు. అప్పుడు నీ వరకే నీకు సరిపోతుంది. అది సమృద్ధిగా ఉంటుంది అంతవరకే. కానీ సమృద్ధి కావాలంటే మాత్రమే ఇతరుల కొరకు పని చేయాలి. కాబట్టి మంచి ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. ఈ ప్రార్థన మనం చేయడం ద్వారా లోకంలో మనం నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి మాన్యత కలిగి పడుతుంటాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. మంచి ప్రార్థన, నీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో మీరు మాకు నేర్పించారు. అటు ప్రార్థన నాయన చేయడానికి మా ప్రభా మీ కృపా సహాయం, మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి మేము ఇక్కడి నుంచి మంచి ప్రార్థన చేసేవారిగా, నాయన సంతృప్తి కాకుండా సమృద్ధి కలిగి జీవించేవారిగా ఉండుటకు నీ కృప దయచేయమని మీరే మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.